హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మనం రోజు లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఏదో ఒకటి అప్పడాలైనా సరే వడియాలైనా సరే తింటూ ఉంటాం కదా. సో ఈరోజు అయితే నాకు గోబీ పకోడా అయితే తినాలనిపించింది. అందుకనే నేను గోబీ అయితే వాష్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఒక బౌల్లో 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నాను అండ్ 2 స్పూన్స్ అయితే శనగపిండి అయితే తీసుకున్నాను అండ్ కొంచెం వాము అయితే వేసుకున్నాను, అంటే ఓమా. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను అండ్ దీంట్లోకి కొంచెం ఉప్పు, కారం అయితే తీసుకున్నాను. ఉప్పు అయితే నేను రాక్ సాల్ట్ అయితే తీసుకున్నాను. రాక్ సాల్ట్ అయితే హెల్త్‌కి మంచిది. అండ్ ఇది మనకు చూడ్డానికి కొంచెం లైట్‌గా, అంటే కొంచెం కారంలానే అనిపిస్తుంది. బట్ అది సాల్ట్ అనమాట. అండ్ కొంచెం ధనియాల పొడి కూడా వేసి బాగా విస్కర్‌తో అయితే మిక్స్ చేసుకున్నాననమాట. దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదే టైంలో మనము టేస్ట్ అయితే చూడాలి. ఉప్పు, కారం సెట్ అయిందా లేదా టేస్ట్ అయితే చూడాలనమాట. దీన్ని బాగా ఒక 10 మినిట్స్ పాటు మిక్స్ చేసి ఆ తర్వాత గోబీ ఇందులో అయితే వేయాలి. కొంతమంది అయితే ఫుడ్ కలర్ వేస్తారు. అది అంత బాగుండదు హెల్త్‌కి. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను. దీన్ని మనం ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి, ఎందుకంటే మనం కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాం కాబట్టి. సో ఇదైతే చూస్తున్నారు కదా, న్యాచురల్ కలర్ అనమాట. ఇది అసలైన న్యాచురల్ కలర్ గోబీ పకోడా. సో నేనైతే మంచి టేస్టీగా అయితే తింటున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.